సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యక్తి శారీరక, భావోద్వేగ మరియు మానసిక అభివృద్ధిని సమగ్రంగా అర్థం చేసుకోవడాన్ని సహాయపడే విద్యా ప్రక్రియ. ఇది శారీరక ఆరోగ్యం, పౌర హక్కులు, సంబంధాలు, గౌరవం మరియు కన్సెంట్, అంగీకారం వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పిస్తుంది. శారీరక ఆరోగ్యం అంటే పుట్టుక నుండి తీసుకునే శరీర సంబంధిత ఆరోగ్య సంబంధిత విషయాలు. ఇందులో అనారోగ్యాలు, ఆరోగ్య క్షతాలు, శరీర శుద్ధి, గర్భనిరోధక పద్ధతులు మరియు జనన సంబంధంపై అవగాహన ఉంటాయి. సంబంధాలు వ్యక్తుల మధ్య మంచి సంబంధం స్థాపించుకోవడానికి అవసరమైన పాఠాలు. ఇది ఇద్దరి మధ్య గౌరవం, పరస్పర అంగీకారం మరియు భావోద్వేగ గుర్తింపు వంటి విషయాలను ఇన్స్పైర్ చేస్తుంది. కన్సెంట్, అంగీకారం ఇది ఒక ముఖ్యమైన భాగం, ఎందుకంటే శారీరక సంబంధాల్లో సుఖం, మానసిక సంక్షేమం మరియు గౌరవం కాపాడుకోవడానికి ప్రతి వ్యక్తి యొక్క స్పష్టమైన అంగీకారం అవసరం. ఎందుకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం? సరైన సమాచారం అందించడం. సెక్స్ ఎడ్యుకేషన్ యువతకు సరైన మరియు నిజమైన సమాచారం అందిస్తుంది. పాఠశాలల్లో ఇది పిల్లలకు శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ మరియు లైంగిక వైఖరుల గురించి అవగాహన కల్పిస్తుంది. ఇది కేవలం శరీర సంబంధిత అవగాహన మాత్రమే కాకుండా వ్యక్తిగత హక్కుల పరిరక్షణ, గౌరవం మరియు అనుమతితో సంబంధాల వ్యవహారంపై కూడా పాఠాలు ఇస్తుంది. సమాజంలో సాంప్రదాయాలు మరియు మార్పులు. ప్రాచీన సమాజంలో సెక్స్ లేదా లైంగిక అంశాలు గురించి మాట్లాడటం అనేది ఒక అవమానంగా భావించేవారు. కానీ ఇవి అత్యవసరమైన విషయాలు, ఎందుకంటే అందరికీ అవగాహన మరియు జ్ఞానం అవసరం. సెక్స్ ఎడ్యుకేషన్ మన సమాజంలో మార్పు తీసుకువచ్చే మార్గాలను అవలంబిస్తుంది. యువతపై సరైన ప్రాన్ని చూపించి వారు తమ సంబంధాలు ఎలా నిర్వహించాలి, ఏదైనా తప్పు ఉండాలి అంటే ఎలా స్పందించాలో తెలుసుకోవాలి. జనన సంబంధాలు మరియు ఆరోగ్య విషయాలు. సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రజలు ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉన్న గర్భనిరోధక పద్ధతులు, రోగ నిరోధక టీకాలు మరియు లైంగిక ఆరోగ్యం సంరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుంటారు. మహిళలు, పురుషులు, యువతులు సురక్షితమైన, ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాలను కొనసాగించడానికి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. అంగీకారం మరియు గౌరవం. ఒక ముఖ్యమైన అంశం అనగా అనుమతికి సంబంధించి అవగాహన పెరగడం. సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా తమ శరీరంపై హక్కులు మరియు ఇతరుల శరీరంపై గౌరవాన్ని తెలుసుకోవడమే కాదు, ఏదైనా లైంగిక చర్య పట్ల స్పష్టమైన అంగీకారం అవసరం అనే విషయం కూడా తెలుసుకుంటారు. అవగాహనతో పాటు అంగీకారంపై లోతైన అవగాహన ఈ ప్రస్తుత సమాజంలో అత్యంత కీలకమైనది. అసంగత ధోరణుల రాకుండా ఉండటం. సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా యువతులను మనోభావన, గౌరవం, సరైన అంగీకారం మరియు పరస్పర అవగాహన వంటి విషయాలలో కుదిర్చడం ద్వారా యువతులు లైంగిక దాడులు, అత్యాచారాలు మరియు హింస నుండి తమను రక్షించుకోగలుగుతారు. సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతపై చర్చ. ప్రతి వ్యక్తికి, ప్రత్యేకంగా యువతులకు తమ శరీరపు మరియు మానసిక హక్కులను గౌరవించుకోవడం నేర్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని చాలా ప్రగతిశీల దేశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు సరైన సమయాల్లో పాఠ్యాంశంతో పాటు కఠినమైన మార్గదర్శకత్వం ద్వారా అందించబడుతోంది. కానీ భారతదేశంలో ఇది చాలా సమయాల్లో సమాజం యొక్క సాంప్రదాయాలతో సహకరించి మంచి అవగాహన అందించడంలో విఫలమవుతోంది. భారతదేశంలో యువతకు లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వారిలో స్మార్ట్, సురక్షితమైన, సాంఘికంగా బాధ్యతాయుతమైన జీవన శైలిని ఏర్పరచడంలో కీ పాత్ర పోషించవచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది సమాజంలో మార్పులు తెచ్చే ఒక ప్రధాన సాధనంగా మారుతుంది. ఇది ఒక వ్యక్తి తన స్వతంత్రతను అర్థం చేసుకోవడంలో, గౌరవం మరియు అంగీకారం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించడంలో, తద్వారా లైంగిక దాడులు మరియు ఇతర దారుణాలను నివారించడంలో సహాయపడుతుంది. సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ప్రభుత్వాలు, పాఠశాలలు మరియు సమాజం మొత్తం దీనిపై దృష్టి పెట్టాలి. తద్వారా మన సమాజం ఆరోగ్యకరమైన మార్గంలో అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన లోపం. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన లోపం
చాలాసార్లు అనేక దారుణాలకు కారణం అవుతుంది. యువతకు సరైన సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడం వల్ల లైంగిక దాడులు, అత్యాచారాలు, మహిళలపై అగ్రహస్తం మరియు శారీరక హింస వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన లేకపోవడం వల్ల కలిగే సాంఘిక, భావోద్వేగ మరియు మానసిక దుష్పరిణామాలను ఈ అధ్యాయంలో చర్చించుకుంటాము. 1. పాఠశాల స్థాయి సెక్స్ ఎడ్యుకేషన్లో అవగాహన లోపం. భారతదేశంలో చాలా పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ మరింత పూర్తిగా లేదా సరైన పద్ధతిలో అందించబడలేదు. ఇది యువతకు తప్పుదారి చూపే ప్రభావం చూపుతుండగా, వారిలో దురుసు, లైంగిక మానసికతలు, అంగీకారం మరియు దానితో సమానమైన వ్యవహారాలు నిరోధించే అవగాహన కూడా అప్రాప్తమవుతుంది. పాఠ్యాంశంలో లైంగిక విషయాలు. చాలా పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ తక్కువగా లేదా పరిమితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విషయాలు సాధారణంగా పాఠ్యాంశాల్లో చేర్చబడతాయి కానీ కేవలం శరీర సంబంధిత, భౌతిక అంశాలు మాత్రమే ఇవ్వబడతాయి. సమాజంలో లైంగిక సంబంధాలు, భావోద్వేగాలు, కన్సెంట్, అంగీకారం, గౌరవం మరియు సంబంధాల పరిష్కారాలపై చర్చలు ఏమాత్రం ఉండవు. ప్రత్యక్షమైన ప్రాముఖ్యత లేకపోవడం. కొన్ని పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చర్చకు మాత్రమే పాలు చేసే పాఠ్యాంశంగా చూపబడుతుంది. ఇది శారీరక ఆరోగ్యం సంబంధిత విషయాలు మాత్రమే పంచుతుంది. పైగా ఈ సబ్జెక్టులో కొంతమంది టీచర్లు తమ అప్రమత్తతను కూర్చుకోవడం వల్ల ఈ విషయంపై బేసిక్ అవగాహన కూడా చాలా మందికి ఉండదు. కుటుంబంలో సెక్స్ గురించి చర్చల లోపం. భారతీయ సంస్కృతిలో సెక్స్ లేదా లైంగిక సంబంధాల గురించి మాట్లాడడం చాలా భయంకరంగా భావించబడుతుంది. ప్రతి కుటుంబంలో ఈ అంశం పట్ల ఒక అంగీకారం లేకపోవడం వలన పిల్లలు దీనిపై సరైన అవగాహన పొందడంలో విఫలమవుతారు. పిల్లలకు సరైన సూచన లేదు. తల్లిదండ్రులు పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పై స్పష్టమైన జ్ఞానం ఇవ్వడం కంటే దీన్ని తప్పుగా భావించి వాటిని మాటల్లో చర్చించడం లేదా ఆపడం ఎక్కువ చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ లైంగిక అభ్యాసాలు, భావోద్వేగాలను సరైన దృక్కోణంలో అర్థం చేసుకోలేరు. సాంప్రదాయ కట్టడాలు. భారతదేశంలో లైంగికతను, శరీర సంబంధాలను చర్చించడం ఒక గొప్ప అవమానంగా భావిస్తారు. ఇది మన సంస్కృతిలో అంగీకరించబడిన విషయమే, కానీ ఈ సంఖ్యల మధ్య పిల్లలకు, యువతులకు లైంగికతను కేవలం పాఠ్యాంశాల ద్వారా మాత్రమే చెప్పడం, మనసులో దాచిపెట్టడం అనేది పెద్ద సమస్య. సమాజంలో అవగాహన లోపం. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన లోపం సమాజంలో స్థిరమైన మరియు దారుణమైన ప్రభావాలను చూపుతోంది. సమాజం మహిళలపై లైంగిక వేధింపులు, రేప్లు, అత్యాచారాలు మరియు ఇతర హింసలను అనేక సందర్భాల్లో సాధారణంగా చూస్తున్నప్పుడు దీనికి కారణం ఎడ్యుకేషన్లో బాగా జాగ్రత్త తీసుకోకపోవడం. మహిళలపై అత్యాచారాలు. మహిళలపై అత్యాచారాలు మరియు లైంగిక వేధింపులు సంభవించే ప్రధాన కారణం సెక్స్ ఎడ్యుకేషన్లో అవగాహన లోపం. వారు సమాజంలో మహిళలు చేసే చర్యలను అనుసరించడమే తప్పు అని భావించడం, వారి వ్యక్తిగత స్వేచ్ఛలను గౌరవించకపోవడం ఈ దారుణాలకు కారణమవుతాయి. అంగీకారానికి అర్థం లేకపోవడం. పిల్లలకు మరియు యువతకు అంగీకారం, కన్సెంట్ గురించి స్పష్టమైన అవగాహన ఇవ్వకపోవడం వల్ల వారు అంగీకారం లేకపోతే కూడా తప్పు కాకపోవడం అనే అభిప్రాయాన్ని పెంచుకోవచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్ పై అనేక పాఠాలు, అనుభవాలు. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో లేదా పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఎవరూ అందించకపోయినా కొన్ని స్వచ్ఛంద సంస్థలు మరియు కార్యాచరణలు తమ ప్రాంతాలలో మహిళల, యువతులపై అవగాహన పెంచేందుకు ప్రాక్టికల్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి లైంగిక శారీరక అవగాహన అవసరం. సరైన సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కలిగి ఉండటం వ్యక్తి దృష్టిని మరియు అభ్యాసాన్ని మరింత ధనాత్మకంగా మార్చే అవకాశం ఉంది. లైంగిక సంబంధాలు, ఎలాంటి శారీరక సంబంధాలు అన్యాయంగా భావించకుండా యువత లైంగిక ఆరోగ్యాన్ని చూసుకోవడం చాలా అవసరం. ప్రభుత్వ మరియు సమాజం తీసుకోవాల్సిన చర్యలు. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం కోసం ప్రభుత్వం, పాఠశాలలు మరియు కుటుంబం యొక్క భాగస్వామ్యంతో పనిచేయాలి. ప్రతి పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్ అమలు చేయడం. పాఠశాలల్లో సరైన సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధానం,
దీని దృష్టి మరియు బాధ్యతను ప్రభుత్వాలు సమర్థిస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం లభించవచ్చు. కుటుంబాల్లో చర్చలు ప్రోత్సహించడం. పిల్లలకు సెక్స్, గౌరవం, అంగీకారం మరియు వారి స్వంత శరీరంపై హక్కుల గురించి చర్చలు ప్రోత్సహించాలి. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్పై అవగాహన లోపం యువతులలో దారుణాల పెరుగుదలకు మరియు తమ శరీరంపై హక్కుల గురించి అవగాహన లేకపోవడం వల్ల అనేక రకములైన లైంగిక దాడులు, రేప్లు మరియు ఇతర హింసలకు కారణం అవుతుంది. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ప్రభుత్వాలు, పాఠశాలలు మరియు సమాజం కఠిన చర్యలు తీసుకొని సరైన సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం అనేది సమాజంలో మార్పును తీసుకొచ్చే దారితీస్తుంది. సెక్స్ ఎడ్యుకేషన్లో అవగాహన లోపం, దారుణాలు, రేప్లు మరియు మహిళలపై హింస. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన లోపం మహిళలపై లైంగిక హింస, అత్యాచారాలు మరియు రేప్ల వృద్ధి చెందడంలో ఒక ముఖ్యమైన కారణం. సెక్స్ ఎడ్యుకేషన్ పై సరైన అవగాహన లేకపోవడం సమాజంలో ఉన్న పారంపరిక ఆలోచనలు మరియు అభ్యాసాలను పెంచుతుంది. ఈ అధ్యాయంలో సెక్స్ ఎడ్యుకేషన్లో అవగాహన లేకపోవడం వల్ల మహిళలపై జరిగే హింస, అత్యాచారాలు, రేప్లు వంటి దారుణాలకు ఎలా కారణమవుతాయో వాటి ప్రభావాన్ని మరియు పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తాము. సెక్స్ ఎడ్యుకేషన్లో అవగాహన లేకపోవడం వల్ల లైంగిక హింస. భారతదేశంలో లైంగిక హింస అనేది సమాజంలో చాలా పెద్ద సమస్యగా మారింది. ఇది ప్రధానంగా విద్య లేకపోవడం, సాంప్రదాయిక దృక్కోణాలు మరియు అవగాహన లోపం వల్ల జరుగుతుంది. అంగీకారం, కన్సెంట్ గురించి అవగాహన లోపం. సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల యువతకు అంగీకారం అనే భావన యొక్క ప్రాముఖ్యత తెలియదు. వారు లైంగిక సంబంధాలలో గౌరవం మరియు అనుమతి, కన్సెంట్ పై అవగాహన లేకుండా ఉండడం దారుణాలు మరియు అత్యాచారాలకు దారితీస్తుంది. వారు ఇతరుల వ్యక్తిగత గౌరవాన్ని గౌరవించకుండా వారిపై శారీరక అఘాయిత్యాలు చేసేందుకు ప్రోత్సహించే వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలపై లైంగిక దాడులు. సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల శరీరంపై హక్కులు, గౌరవం మరియు తమ స్వంత అవగాహన పెరిగితే పిల్లలు తమపై జరిగే లైంగిక దాడులకు మానసికంగా ప్రతిఘటించగలుగుతారు. కానీ అవగాహన లోపం వల్ల వారు తప్పుగా భావించే, ఇబ్బంది పెట్టే పరిస్థితులకు గురి అవుతారు. మహిళలపై అత్యాచారాలు మరియు రేప్ల వృద్ధి. భారతదేశంలో అత్యాచారం మరియు రేప్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సెక్స్ ఎడ్యుకేషన్లో అవగాహన లోపం మరియు సమాజంలోని అసమర్థత. సమాజంలో మహిళలపై వివక్ష. సమాజం మహిళలను మరియు వారి శరీరాన్ని ఒక వస్తువుగా చూడటం, వారికి గౌరవం ఇవ్వకపోవడం, తమ శరీరాన్ని ఆందోళన చేయకుండా చూసుకోవడం వంటి అభ్యాసాలు లైంగిక దాడులకు ప్రేరణ కలిగిస్తాయి. మహిళలు తమకు అవసరమైన జ్ఞానం లేకుండా ఉంటే వారు చుట్టుపక్కల జరుగుతున్న లైంగిక వేధింపుల నుండి తప్పించుకోవడం కష్టం. పోలీసు, న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకపోవడం. భారతదేశంలో లైంగిక హింసలకు సంబంధించిన న్యాయ వ్యవస్థలో క్రమశిక్షణ లేకపోవడం కూడా ఈ సమస్యను పెంచుతుంది. మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపులు మరియు హింసకు గురయ్యే దశలో ఉన్నప్పటికీ వారు పోలీసులను లేదా న్యాయ వ్యవస్థను ఆశ్రయించేందుకు కొరతను చూపుతారు. వారి పట్ల సరైన చర్యలు తీసుకోకపోవడం, అనేక వాదనలు లేవనెత్తడం మరియు న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు ఈ సమస్యని మరింత ముదరుస్తాయి. లైంగిక ఆరోగ్యం, గర్భ నిరోధక పద్ధతులపై అవగాహన లోపం. అవగాహన లోపం వల్ల యువత మరియు మహిళలు లైంగిక ఆరోగ్యం, గర్భ నిరోధక పద్ధతులు మరియు లైంగిక వ్యాధుల నుండి రక్షణ గురించి తెలియకపోతున్నారు. గర్భ నివారణ పద్ధతుల అవగాహన లోపం. మహిళలు, పురుషులు గర్భ నిరోధక పద్ధతుల గురించి తెలియకపోవడం వల్ల అనవసరమైన గర్భస్రావాలు, అసమర్థమైన గర్భనిరోధక పద్ధతులు ఉపయోగించడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది కుటుంబ వ్యూహం, ఆరోగ్య సమస్యలు మరియు శారీరక మానసిక సంక్షోభాలను కలిగిస్తుంది. లైంగిక వ్యాధులు. సెక్స్ ఎడ్యుకేషన్లో లైంగిక వ్యాధుల ఎస్టిడి ప్రబలతను అర్థం చేసుకునే అవగాహన లేకపోవడం వల్ల సురక్షితమైన లైంగిక సంబంధాలు నిర్వహించకపోవడం కూడా దీని కారణంగా వస్తుంది.
అది ఇతర ఆరోగ్య సమస్యలను, అలాగే పెద్ద మానసిక ఒత్తిడి, నెగటివ్ సామాజిక దుష్పరిణామాలను కలిగిస్తుంది. లైంగిక హింసను నివారించేందుకు సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత. సెక్స్ ఎడ్యుకేషన్ ఒక కీలక భాగంగా లైంగిక హింసను నివారించేందుకు మహిళలపై దాడుల్ని, రేప్లను మరియు లైంగిక వేధింపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంగీకారం, కన్సెంట్ పై అవగాహన పెంచడం. సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా యువతకు అంగీకారం యొక్క ప్రాముఖ్యతను తెలిపే అవకాశముంది. వారు తమ శరీరంపై మరియు ఇతరుల శరీరంపై హక్కులున్నాయనే అవగాహన ఏర్పడుతుంది. ఇదే దారుణాల నివారణకు ప్రేరణ ఇచ్చే కీలకమైన పద్ధతి. సమాజంలో మహిళల హక్కులను అంగీకరించడం. మహిళలు, పురుషులు సమాజంలో సమాన హక్కులు కలిగి ఉన్నారని, వారు పరస్పర గౌరవంతో, స్వేచ్ఛతో జీవించాల్సిన హక్కు ఉన్నారని సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా తెలియజేస్తే అది దారుణాలపై చెక్కు వేస్తుంది. అంగీకారంతో సంబంధాలను నిర్మించడం. సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా యువత, జంటలు సంబంధాల్లో అంగీకారం, గౌరవం మరియు ఇతరుల మనోభావాలను పరిగణనలోకి తీసుకునే ఆలోచనలను పెంచుకోవచ్చు. ఇది అన్ని సంబంధాలలో ప్రామాణిక నిబంధనలు చేస్తుంది. 5. సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంపొందించడానికి చర్యలు. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ని ఆవశ్యకంగా చేస్తూ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. పాఠశాలల్లో అనుబంధ, విస్తృతమైన సెక్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములు ప్రవేశపెట్టాలి. దీని ద్వారా యువత సరైన సమాచారాన్ని పొందగలుగుతారు. కుటుంబాలు మరియు సమాజంపై అవగాహన పెంపొందించడం. కుటుంబాల చొరవతో సెక్స్ ఎడ్యుకేషన్ పై చర్చలు మొదలు పెట్టడం. ఇది పిల్లలకు, యువతకు వారి స్వీయ హక్కులను గుర్తించే దిశలో ప్రేరణ ఇస్తుంది. ప్రజాస్వామిక మరియు సామాజిక సంస్థలతో భాగస్వామ్యం. వివిధ సామాజిక సేవా సంస్థలు, మీడియా, ప్రభుత్వ శాఖలతో కలిసి సెక్స్ ఎడ్యుకేషన్ ప్రచారం చేయాలి. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్లో అవగాహన లోపం, లైంగిక హింస, రేప్లు మరియు మహిళలపై అత్యాచారాలకు ముఖ్యమైన కారణం. సమాజంలో సరైన సెక్స్ ఎడ్యుకేషన్ పెంపొందించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం లభించగలదు. కాబట్టి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది సమాజంలోని ప్రతి వ్యక్తి జీవితంలో అనివార్యమైన భాగం అవ్వాలి. సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచేందుకు సమాజంలో తీసుకోవాల్సిన చర్యలు. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన లోపం అనేక దారుణాలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల సెక్స్ ఎడ్యుకేషన్ పై సమాజంలో అవగాహన పెంచడం ఎంతో కీలకం. ఈ అధ్యాయంలో సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడానికి ప్రభుత్వాలు, పాఠశాలలు, కుటుంబాలు మరియు సామాజిక సంస్థలు తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తాము. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ అమలు చేయడం. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలు, యువతకు అవసరమైన ముఖ్యమైన విద్య. దీని ద్వారా వారు తమ శరీరంపై, ఆరోగ్యంపై, వ్యక్తిగత గౌరవంపై అవగాహన పెంచుకోవచ్చు. పాఠశాల స్థాయిలో సరైన సెక్స్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడం ద్వారా దీనిపై అవగాహన పెరగడం, భవిష్యత్తులో జరిగిన దురాచారాలను నివారించడం సాధ్యమే. పాఠ్యాంశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ చేర్చడం. భారతదేశంలోని పాఠశాలల పాఠ్యాంశాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ని చేర్చడం ద్వారా విద్యార్థులు చిన్న వయస్సు నుండే ఈ అంశంపై అవగాహన పొందగలుగుతారు. దీనిని సులభంగా అర్థం చేసుకునే భాషలో, బేసిక్ స్థాయిలో ప్రారంభించాలి. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ బోధించే సమయంలో ఆరోగ్యకరమైన సంబంధాలు, అంగీకారం, గౌరవం వంటి అంశాలు కూడా చేర్చాలి. అధ్యాపకుల శిక్షణ. సెక్స్ ఎడ్యుకేషన్ బోధించే టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యమైనది. వారు సున్నితమైన అంశాలను అవగాహన లేకుండా మాట్లాడకుండా బాధ్యతగా బోధించగలగాలి. అంగీకారం, శరీర హక్కులు మరియు లైంగిక ఆరోగ్యంపై స్పష్టమైన అవగాహన కల్పించడం అవసరం. పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. పాఠశాలల్లో సైకలాజికల్, బయోఫిజికల్, సాంఘిక దృక్కోణాలపై అవగాహన పెంచేందుకు సెక్స్ ఎడ్యుకేషన్ తరగతులు, సదస్సులు మరియు వర్క్షాప్లు నిర్వహించాలి. ఈ కార్యక్రమాల ద్వారా యువత ఎలాంటి అవగాహన లోపం లేకుండా తమ శరీరంపై హక్కులు, గౌరవం మరియు అవగాహన కల్పించగలుగుతారు. కుటుంబంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై చర్చలు ప్రారంభించడం.
భారతీయ సంస్కృతిలో సెక్స్ గురించి మాట్లాడడం ఒక రూల్ లేని విషయంలోకి మారింది. అయితే కుటుంబాలలో సెక్స్ గురించి చర్చలు మొదలుపెట్టడం పిల్లలకు సత్వర సమాధానాలను ఇవ్వడానికి అనివార్యం. సరైన దిశలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సెక్స్ పై అవగాహన ఇచ్చే విధానం వారు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడుతుంది. తల్లిదండ్రులలో అవగాహన పెంపొందించడం. తల్లిదండ్రులు, ప్రత్యేకంగా తల్లులు, ఈ అంశంపై సున్నితంగా మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలకు ప్రారంభంలో సరైన సమాచారం ఇవ్వడం, వారిలో ఉన్న సందేహాలను, భయాలను అడిగేందుకు అవకాశం ఇవ్వడం చాలా అవసరం. చిన్న వయస్సులో అవగాహన పెంపొందించడం. చిన్న వయస్సు నుండే పిల్లలకు వారి శరీరంపై హక్కులు, వారి గౌరవం గురించి సులభమైన మాటల్లో చెప్పడం అవసరం. అప్పుడు వారు పెద్ద వయసులో సమాజంలో లైంగిక హింస, రేప్లు, దారుణాలకు గురైనప్పుడు ముందుగా ఈ విషయాలపై అవగాహన ఉంటే అవి తొలగించడానికి వారు మరింత సమర్థవంతంగా ప్రవర్తించగలుగుతారు. సామాజిక మానసిక ఆరోగ్య కార్యక్రమాలు. కుటుంబాల కోసం ప్రత్యేకంగా సామాజిక మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం పిల్లలకు, యువతకు ఈ విషయాలపై సున్నితమైన దృష్టితో చర్చలు అందించడం ఎంతో కీలకమైనది. దీని ద్వారా వారు లైంగికతపై సరైన అవగాహన పెంచుకుంటారు. సామాజిక మరియు మీడియా సంస్థలు అవగాహన పెంచడం. సోషల్ మీడియా, టెలివిజన్, సినిమా వంటి సామాజిక వేదికలు సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడానికి ఒక అద్భుతమైన సాధనంగా ఉంటాయి. ఈ వేదికల ద్వారా ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడం, లైంగిక హక్కులపై అవగాహన పెంచడం అనేది సమాజాన్ని మారుస్తుంది. మీడియా వేదికలపై అవగాహన ప్రకటనలు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా వేదికలపై సెక్స్ ఎడ్యుకేషన్ సంబంధిత ప్రకటనలు, సదస్సులు నిర్వహించడం. వీటి ద్వారా ప్రజలు లైంగిక ఆరోగ్యం, గౌరవం, అంగీకారం మరియు ఆరోగ్యకరమైన సంబంధాలపై అవగాహన పెంచుకుంటారు. సినిమా మరియు టెలివిజన్ ప్రోగ్రాంలు. కొన్ని సినిమాలు మరియు టెలివిజన్ కార్యక్రమాలు లైంగిక ఆరోగ్యంపై, లైంగిక హక్కులపై ప్రజలలో అవగాహన పెంచే విధంగా రూపొందించబడినాయి. అలాంటి కార్యక్రమాల ద్వారా యువతకి ప్రేరణ అందించి వారు తమ శరీరంపై అవగాహన పెంచుకోగలుగుతారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లు. సామాజిక మీడియాలో సెక్స్ ఎడ్యుకేషన్ పై పాఠాలు, వీడియోలు, వెబ్సైట్ల ద్వారా అవగాహన ప్రచారం చేయడం యువతలో ఈ అంశంపై అవగాహన పెంచడానికి మంచి మార్గం. ప్రభుత్వ చర్యలు మరియు విధానాలు. భారతదేశ ప్రభుత్వం సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించవచ్చు. ప్రభుత్వాలు పాఠశాలల్లో, కాలేజీల్లో, కమ్యూనిటీలలో నేరుగా ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి. విధానాల అమలు. ప్రభుత్వాలు పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ పథకాలను ఆమోదించి వాటి అమలులో కఠినంగా ఉండాలి. ప్రభుత్వ విధానాలు జాతీయ స్థాయిలో ఈ అవగాహన పెంచేందుకు ప్రేరణ వహించాలి. హెల్ప్ లైన్లు, కౌన్సెలింగ్ సేవలు. యువత మరియు మహిళలకు సెక్స్ ఎడ్యుకేషన్, లైంగిక ఆరోగ్యం లేదా లైంగిక హింసకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్లు, కౌన్సెలింగ్ సేవలు అందించాలి. సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం ద్వారా సమాజంలో మార్పు. సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం సమాజంలో మార్పును తీసుకొచ్చే ముందు దశగా ఉంటుంది. దీని ద్వారా లైంగిక హింస తగ్గిపోతుంది. అంగీకారం, గౌరవం, శరీర హక్కులపై అవగాహన పెరిగితే లైంగిక హింసలు, రేప్లు మరియు ఇతర శారీరక వేధింపులు తగ్గిపోతాయి. సమాజంలో సమానత్వం పెరుగుతుంది. పురుషులు మరియు మహిళల మధ్య సమాన హక్కులు, గౌరవంపై అవగాహన పెరిగితే సమాజంలో సమానత్వం వచ్చి ఈ మార్పు కొనసాగుతుంది. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం సమాజంలో బలమైన మార్పును తీసుకురాగలదు. ప్రభుత్వాలు, పాఠశాలలు, కుటుంబాలు, సామాజిక సంస్థలు కలిసి పనిచేస్తే యువతకు, మహిళలకు సరైన సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా లైంగిక హింస, రేప్లు మరియు అనేక ఇతర సమస్యల నివారణ సాధ్యం. సెక్స్ ఎడ్యుకేషన్లో అవగాహన పెంపొందించడం, అవరోధాలు మరియు సామాజిక ప్రత్యుత్తరాలు.
భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం అనేది ఎంతో కీలకమైన పని. అయితే ఈ దిశలో చాలా అవరోధాలు, పలు సాంప్రదాయిక మరియు సామాజిక అవగాహన గ్యాపులు ఉన్నాయని మనం గుర్తించాలి. ఈ అధ్యాయంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంపొందించే ప్రక్రియలో ఉండే ప్రధాన అడ్డంకులు మరియు వాటి పరిష్కారాలు, అలాగే సమాజంలో వచ్చే ప్రత్యుత్తరాలను వివరిస్తాము. సెక్స్ ఎడ్యుకేషన్ పై సాంస్కృతిక, ధార్మిక అవరోధాలు. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం పలు సాంస్కృతిక, ధార్మిక మరియు సాంఘిక అవరోధాల కారణంగా కష్టసాధ్యం అవుతుంది. సాంప్రదాయిక ఆలోచనలు. భారతీయ సమాజంలో సెక్స్ అనేది ఒక సున్నితమైన, టాబూ, నిషేధిత అంశంగా భావిస్తారు. ఇది వయోజనులు, పిల్లలు, యువత మరియు అందరి మధ్యన సున్నితమైన విషయం. ఈ సాంప్రదాయిక దృక్కోణం సెక్స్ ఎడ్యుకేషన్ ని ఓపెన్ గా చర్చించేందుకు అడ్డంకిగా మారుతుంది. అందువల్ల సెక్స్ గురించి ఓపెన్ గా, సక్రమంగా చర్చించే ప్రక్రియలకు వీలు పడదు. ధార్మిక ఆలోచనలు. కొన్ని సంస్కృతులలో సెక్స్ ను కేవలం ఒక పెళ్లి సంబంధంలో మాత్రమే పరిమితం చేయడం ధార్మిక విధి అని భావించడం. ఈ దృష్టి సెంట్రల్ హిందూ భావనా ప్రక్రియలలో కొన్ని ఆలోచనలను సెక్స్ ఎడ్యుకేషన్ పై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ విధానాలు సెక్స్ పై అవగాహన, ఆరోగ్యకరమైన సంబంధాలు, అంగీకారం వంటి అంశాలను సరైన దిశలో అంగీకరించడాన్ని కష్టతరం చేస్తాయి. 2. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ పై ప్రతికూల దృష్టికోణం. భారతదేశంలో పాఠశాలలలో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభించడం, దానిపై అవగాహన పెంచడం అనేది సమాజంలో తీవ్రమైన ప్రతికూల దృష్టికోణాలకు గురైంది. పాఠశాలలు, టీచర్లు మరియు విద్యావేత్తల ప్రాథమిక అవగాహన లోపం. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టాలన్నది ఒక పెద్ద సవాల్. ఈ విషయంపై చాలా మంది టీచర్లకు సరైన అవగాహన లేకపోవడం, దీనిని ఎలా బోధించాలో తెలియకపోవడం పెద్ద సమస్యగా మారింది. వారు ఈ అంశాన్ని సున్నితంగా, బాధ్యతగా బోధించగలరా అనే అనుమానాలు ఉన్నాయి. పిల్లలతో ఈ అంశంపై మాట్లాడడం గురించి తల్లిదండ్రుల నమ్మకం లేకపోవడం. చాలా తల్లిదండ్రులు, మా పిల్లలు ఈ విషయం గురించి ఇంకా పెద్దవారు కాలేదు, అది అనవసరంగా భావించబడ్డదని అనుకుంటారు. ఈ పరిస్థితి కూడా బోధన లోపాలను పెంచుతుంది. పిల్లలు పెద్దగా అవగాహన పొందకపోతే వారు అనేక అనారోగ్యాలు, లైంగిక సమస్యలు, శారీరక హింసలకు గురవుతారు. సంక్షిప్త పాఠ్యాంశాలు. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై పాఠ్యాంశాలు చాలా పరిమితి ఉన్నవి. మరింత విస్తృతంగా, రియాలిస్టిక్గా, శారీరక మరియు మానసిక ఆరోగ్యం, అంగీకారం, లైంగిక హక్కులపై అవగాహన పెంచే విధంగా వీటిని మార్చడం చాలా అవసరం. 3. ప్రభుత్వ విధానాలు, నిబంధనలు మరియు అమలు లోపం. భారతదేశంలో ప్రభుత్వాలు, సంస్కృతుల మధ్య సెక్స్ ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సమీక్షలు మరియు సరైన అమలు లేకపోవడం. ప్రభుత్వాలు సెక్స్ ఎడ్యుకేషన్ పై విభిన్న విధానాలు ఆమోదించినప్పటికీ వాటి సమగ్ర అమలు లోపం వంటివి ఉన్నాయి. మార్పు సాధించడానికి అవసరమైన సమయం మరియు శ్రమ లేకపోవడం, ఇది సెక్స్ ఎడ్యుకేషన్ బోధనలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. పోలీసు మరియు ఆరోగ్య శాఖల సహకారం లేకపోవడం. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెరిగితే ఆరోగ్య శాఖ, పోలీసులు మరియు పాఠశాలలు కలిసి ఈ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలి. కానీ ఈ శాఖలు వాటి బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం కష్టమవుతుంది. 4. డిజిటల్ యుగంలో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం. మరొక ముఖ్యమైన మార్గం డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సెక్స్ ఎడ్యుకేషన్ను ప్రజల్లో విస్తరించడం. ఆన్లైన్ కోర్సులు మరియు వీడియోలు. డిజిటల్ యుగంలో ఆన్లైన్ వేదికలు సెక్స్ ఎడ్యుకేషన్ ని ప్రచారం చేయడానికి ఒక సులభ మార్గం కావచ్చు. యూట్యూబ్, కోర్సేరా, ఎడెక్స్ వంటి వేదికలపై వివిధ కంటెంట్ క్రియేటర్లు సెక్స్, ఆరోగ్యం, అంగీకారం, గౌరవం వంటి అంశాలను చర్చించగలుగుతారు. ఈ వీడియోలు లేదా కోర్సులు లైంగిక ఆరోగ్యం మీద అవగాహన పెంచే మాధ్యమంగా పనిచేస్తాయి. సోషల్ మీడియాలో అవగాహన కార్యక్రమాలు. సోషల్ మీడియా వేదికలు ఈ అంశంపై అవగాహన పెంచడానికి ఒక శక్తివంతమైన సాధనం.
అనేకలు సామాజిక కార్యకర్తలు ఈ అంశంపై ప్రచారాలు చేస్తూ ప్రజలలో అవగాహన పెంచుతున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్, కన్సెంట్, సెక్స్ అనే హ్యాష్ ట్యాగ్లతో ఈ ఉద్యమాలు మొదలైనాయి. 5. సెక్స్ ఎడ్యుకేషన్ పై సామాజిక ప్రత్యుత్తరాలు. సోషల్ మీడియా, సామాజిక సంస్థలు, ప్రజల దృష్టికోణాలు ఈ అంశంపై పలు రకాల ప్రత్యుత్తరాలను సూచిస్తాయి. అవగాహన పరంగా సామాజిక స్పందన. సోషల్ మీడియా వేదికలపై సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచే ప్రకటనలు, క్యాంపెయిన్లు వృద్ధి చెందుతున్నాయి. ప్రజలు ఈ అంశంపై ఓపెన్ గా మాట్లాడడానికి మెల్లిగా సిద్ధపడుతున్నారు. కానీ ఇంకా అనేక భాగాల్లో ఈ ప్రక్రియ సామాజిక ప్రతికూలతలకు గురవుతుంది. ప్రముఖ వ్యక్తులు ఈ అంశంపై దృష్టి పెట్టడం. ప్రముఖులు, సినిమా నటులు, యూట్యూబ్ క్రియేటర్లు, సామాజిక కార్యకర్తలు సెక్స్ ఎడ్యుకేషన్ పై చర్చలను ప్రారంభించడం ఈ అంశంపై అవగాహన పెంచేందుకు అనుకూలంగా మారాయి. వారి చర్యలు, వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం ద్వారా మరింత అవగాహన కల్పించవచ్చు. 6. ప్రజల మానసికత మార్చడం. ప్రతి ఒక్కరికి సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం. సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ శిక్షణ అవసరం. మానసికత మార్పు. సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెరిగితే మానసికతలో మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లి వ్యవహారాలు, లైంగిక సంబంధాలు మరియు అంగీకారం విషయంలో అర్థం కావడం దారుణాలు తగ్గించడంలో దోహదపడుతుంది. పరస్పర గౌరవం పెంచడం. సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా పరస్పర గౌరవం పెరిగినప్పుడు రేప్లు, లైంగిక వేధింపులు తగ్గడం. దీనికి ప్రతి వయస్సు గర్భంతో ఒక సమాజం అవగాహనతో మారాలి. సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడానికి సమాజంలో అనేక అవరోధాలు ఉన్నప్పటికీ ఈ దిశలో తీసుకునే చర్యలు సమాజంలో ప్రగతిని. సెక్స్ ఎడ్యుకేషన్ పై చట్టాలు, ప్రభుత్వ విధానాలు మరియు సమాజంలో అవగాహన. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై చట్టాలు, ప్రభుత్వ విధానాలు మరియు సమాజంలో అవగాహన పెంచడం అనేది అత్యంత కీలకమైన దిశగా మారింది. ఈ అధ్యాయంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై ఉన్న చట్టాలు, ప్రభుత్వ విధానాలు, వాటి అమలు మరియు సమాజంలో అవగాహన పెంచడానికి అవసరమైన చర్యలను వివరిస్తాం. సెక్స్ ఎడ్యుకేషన్ పై చట్టాలు, అవగాహన మరియు వాటి అవసరం. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై చట్టాలు ఇంకా పూర్తిగా అమలు అవ్వడం లేదు. కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ అవి సరైన విధంగా అమలు కాకపోవడం వల్ల సెక్స్ ఎడ్యుకేషన్లో అనేక గ్యాపులు ఉన్నవి. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ పై చట్టం. భారతదేశంలో పాఠశాలలలో సెక్స్ ఎడ్యుకేషన్ను బోధించే పద్ధతులు విస్తృతంగా అందుబాటులో లేవు. విద్యావేత్తలు, పాలకుల మధ్య ఈ అంశంపై సరైన అవగాహన లేకపోవడం దీనిని సబ్జెక్టుగా తీసుకోవడంలో అవరోధంగా నిలుస్తుంది. 2000లో భారత ప్రభుత్వపు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిపాలనా విధానంని ప్రకటించింది. కానీ అది ప్రభుత్వ స్థాయిలో మరింత నిర్దిష్టమైన కార్యాచరణకు దారి తీసినట్లుగా గుర్తించబడలేదు. ప్రముఖ చట్టాలు. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై చట్టాలున్నప్పటికీ అవి చాలా కాపు కావాలనుకోగలిగి కాకపోవడం వాస్తవానికి సమాజంలో అవగాహన పెరిగేందుకు సహకరించట్లేదు. శిశు సంక్షేమం చట్టం, రేప్ చట్టం వంటి చట్టాలు సెక్స్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ కోసం నిబంధనలు ప్రస్తావిస్తున్నాయి. కానీ విద్యా విధానంలో అవగాహన కొరత వల్ల ఈ అంశాలు సరైన మార్గంలో అమలు అవ్వడం లేదు. 2. ప్రభుత్వ విధానాలు, సెక్స్ ఎడ్యుకేషన్ పై ప్రతికూలతలు మరియు పరిష్కారాలు. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై ప్రభుత్వం కొన్ని విధానాలు ప్రకటించింది, కానీ వీటిని పూర్తిగా అమలు చేయడం కష్టతరమైంది. ప్రభుత్వాలు సకాలంలో సమర్థవంతంగా పనిచేయకుండా కొన్ని నిబంధనలు అమలు చేసే ప్రక్రియలను పటిష్టంగా అనుసరించలేదు. మానవ వనరుల అభివృద్ధి శాఖ 2007 విధానం. మానవ వనరుల అభివృద్ధి శాఖ హెచ్ఆర్డీ 2007లో అవగాహన సెక్స్ ఎడ్యుకేషన్ పై కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలలో వాటిని అమలు చేయడం సవాలుగా మారింది. చాలా ప్రాంతాలలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం లేదా అమలు చేయడం లేదు, కాబట్టి అది ప్రజల మధ్య అవగాహనకు దారితీయలేదు.
స్వచ్ఛంద సంస్థలు లు మరియు ప్రభుత్వ వ్యవస్థలు కలిసి పనిచేయడం. సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడానికి పాఠశాలలు, ఆరోగ్య శాఖ మరియు ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. దీనితో ప్రజల్లో ఒకే విధమైన అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్ ఈ రంగంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి పెద్ద పాత్ర పోషిస్తాయి. వారు పాఠశాలలలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడానికి ప్రచారాలు, కోర్సులు నిర్వహించడం ద్వారా సమాజంలో మంచి మార్పులు తీసుకువస్తున్నారు. సమాజంలో అవగాహన పెంచడం, ప్రజల హోదా, మీడియా మరియు సాంప్రదాయ ఆలోచనలు. భారతదేశంలో సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై ప్రజల హోదా, మీడియా పాత్ర, సాంప్రదాయ ఆలోచనలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. పెట్టుబడి చేసేది సమాజంలో హోదా. సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడానికి ప్రధానంగా తీసుకోవాల్సిన మార్గం ప్రజల హోదాను పెంచడం. ఈ పరిశోధనలు, విద్యా కార్యక్రమాలు, మహిళల హక్కులపై అవగాహనను పెంచడం వంటి అంశాలు అవసరం. ఒకవేళ ప్రజలు ఈ విషయాలను గౌరవంగా, సున్నితంగా తీసుకుంటే సెక్స్ ఎడ్యుకేషన్ సమాజంలో సహజమైనది అవుతుంది. మీడియా పరిణామాలు. మూడవ ప్రధాన మార్గం మీడియా ఉపయోగించటం. ఈరోజు మీడియా, పేపర్లు, టీవీ, సోషల్ మీడియా సెక్స్ ఎడ్యుకేషన్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంచి పాత్ర పోషించగలదు. అనేక స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఈ కార్యకలాపాలను పెంచే పనిని మొదలుపెట్టారు. దీని ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగింది. 4. బాలికలకు, యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ సమాజంలో సాంప్రదాయపరమైన భావన. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రధానంగా యువత, బాలికలకి మాత్రమే ఇవ్వాలని భావిస్తారు. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ అందరికీ సమానంగా అవసరమవుతుంది. ముఖ్యంగా మన సమాజంలో మహిళలకు, బాలికలకు అందుబాటులో లేని వివరాలు. భవిష్యత్తు కోసం సెక్స్ ఎడ్యుకేషన్ బాలికలకు, యువతకు జీవితంలోని వివిధ నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది వారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన సంబంధాలను నెలకొల్పడంలో దోహదపడుతుంది. 5. పరిష్కార మార్గాలు. సమగ్ర, పోటీతత్వభావం గల అవగాహన. సెక్స్ ఎడ్యుకేషన్ పై సమగ్ర అవగాహనను పెంచడం, లైంగిక హక్కులను, గౌరవాన్ని, అంగీకారాన్ని తీసుకుంటే సెక్స్ ఎడ్యుకేషన్ గర్వంగా, వినియోగించదగిన ప్రక్రియగా మారుతుంది. పాఠశాల స్థాయిలో మరియు పబ్లిక్ అవగాహన కార్యక్రమాలు. ప్రభుత్వ సమాజంలోని ఇతర సంస్థలు ఒకదానితో ఒకటి కలిసి పనితీరు చేపట్టి భారతదేశంలోని అందరి మధ్య లైంగిక ఆరోగ్యం మీద అవగాహన పెంచడానికి కార్యాచరణలు చేపట్టాలి. భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై చట్టాలు, ప్రభుత్వ విధానాలు సమాజంలోని అవగాహన వృద్ధి చెందాలని అనుకుంటున్నప్పుడు ఇవి సరైన మార్గంలో అమలవడం, ఒక సమాజంలో మార్పులు రావడం ఒక పెద్ద సవాల్గా మారుతుంది. అయితే సమగ్ర చట్టాలు, స్పష్టమైన విధానాలు, అవగాహన పెంచే కార్యక్రమాలు సెక్స్ ఎడ్యుకేషన్ పై ప్రజలలో నిజమైన మార్పు తీసుకురావచ్చు. మంచి సమాజం కోసం, ముఖ్యంగా మంచి భారతదేశం కోసం ఏమి చేయాలి? భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడం ఎంతో కీలకమైన దిశగా మారింది. ఈ మార్పులు చలామణి అయ్యేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి, ముఖ్యంగా మంచి భారతదేశాన్ని నిర్మించడానికి కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవాలి. సామాజిక అవగాహన పెంచడం. సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం ద్వారా మన సమాజంలో లైంగిక ఆరోగ్యం, గౌరవం, అంగీకారం వంటి అంశాలపై ప్రజల మధ్య మరింత అవగాహన సృష్టించాలి. ఇది పిల్లల, యువత, పెద్దల మధ్య ఓపెన్, జవాబుదారీతనం కలిగిన చర్చలను ప్రోత్సహించగలదు. పాఠశాలలలో పాఠ్యక్రొత్తతల్లో మార్పులు. సెక్స్ ఎడ్యుకేషన్ పాఠశాలల్లో పాఠ్యాంశంగా చేర్చడం, బాలికలు, బాలురు, యువతలకు ఈ విషయాలను సరైన రీతిలో బోధించడం అవసరం. ఇవి వారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచడంలో దోహదపడతాయి. ప్రభుత్వం, సంస్థల సహకారం.
ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు లు కలిసి సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచే కార్యక్రమాలను ప్రారంభించాలి. ప్రభుత్వ విధానాలు, చట్టాలు సమర్థంగా అమలవ్వాలి. తద్వారా ప్రజల్లో మరింత అవగాహన రాగలదు. సాంప్రదాయాలపై దృష్టి మార్చడం. మన సాంప్రదాయిక ఆలోచనలను ఆధునిక అవగాహనతో కలిపి సెక్స్ ఎడ్యుకేషన్ పై ఉన్న ప్రతికూల భావనలను పోగొట్టాలి. ఈ మార్పు సమాజంలో అంగీకారం, గౌరవం మరియు సమానత్వంను పెంచుతుంది. జనప్రతినిధుల భాగస్వామ్యం. ప్రజా నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ అంశంపై మాట్లాడి ప్రజలలో అవగాహన పెంచే పనిలో ముందుంటే ఈ విషయంపై మార్పులు త్వరగా రాబడతాయి. మంచి సమాజం కోసం, మంచి భారతదేశం కోసం సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచడం అనేది అత్యంత అవసరం. ఇది ప్రతి ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం, గౌరవం మరియు సురక్షతను తీసుకురావడమే కాక సమాజంలో కూడా సానుకూల మార్పులను సృష్టిస్తుంది.